చెప్పా సింగిల్ కథ చెప్తా. సో దీంట్లో ఏం చేశానంటే ఫస్ట్ నేరం జరుగుతా అంటే లెక్క ఫ్రెండ్స్ వాడు కొడతాడు ఒక్కడు కూడా కట్టెతో పోయి మరి తిరగబడ్డా. ఇప్పుడు నేను సాక్ష్యాలు సేకరిస్తే భయపడతారు, అబ్బో మాకు చెప్పకూడదు నేను చూడలేదు అని. అరే స్వయంగా చూసి నువ్వు చూసుకుంటున్నావు, మరి ఫలానాడు చంపిండు నేను చూసినాను, ఒక్క మనిషి కూడా ముందుకు వస్తలేదు. అయినప్పటికీ కూడా మేము అన్ని మోటివేట్ చేస్తే వచ్చి చెప్పారు, 14 మంది చెప్పారు. అదే చంపేటప్పుడే తిరగబడితే అప్పుడే మాకు 100 నెంబర్ ఫోన్ చేస్తే ఆ నేరంగా ఆగేది, మనకు మనిషి చనిపోకుండా. అవునా? మేము ఏం చేసినామంటే నేను తీసుకుపోయి పిస్టల్తో నేరుగా చంప. మేము కూడా చట్టానికి లోబడి ఉంటాం, అర్థమైందా? నాకు పద్ధతి ప్రకారము మేము ఏం చేయాలో చేస్తాం. మరి చట్టం ప్రకారమే ఒక నిందితుడికి శిక్ష పడేటట్టు చేస్తాం. నేరాన్ని పరిశోధించి సాక్ష్యాలను సేకరించి కోర్టు ముందుకు పెడతాం. ఏం జరుగుతుందో చూడు. ఇప్పుడు ఇదే చెప్తున్నా కదా, నేను ఆ కేసులో ఏం జరుగుతుందో తప్పా చూస్తాను. అర్థమైందా? న్యాయం అనేది కోర్టులు ఉన్నాయి, ప్రాసెస్ ఉంటుంది. అది ఇమ్మీడియట్గా ఇప్పుడే కావాలంటే ఇప్పుడు అవుతుందా? పెళ్లి చేసుకోవడానికి పిల్లాడు అవుతారా?